నిజంగా నాకు అది అనిపించింది సార్. అంటే 'కర్తవ్యం' సినిమాలో విజయశాంతికి కొడుకు పుడితే ఎట్లుంటుందో అట్లా అనిపించింది. దట్టు విజయశాంతి గారు సేమ్ ఫిజిక్, అంటే కొంచెం లావ్ అయ్యారు, అది పక్కన పెడితే అలానే అనిపించింది సార్ నాకు. ఓ అంటే ఆవిడ బాగా మెయింటైన్ చేసిండు. ఆల్మోస్ట్ ఆవిడ 8 kgs దాకా తగ్గారు ఈ ఫిల్మ్ కోసం. అంటే బికాస్ ఆ పోలీస్ క్యారెక్టర్ మళ్ళీ ఆ డ్రెస్ వేయాలి కాబట్టి. సో అమ్మ డెడికేషన్ నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇంకా మీరు అమ్మ అన్న మూడ్లోంచి ఇంకా బయటికి రాలేదనుకుంటా. మూడేం కాదండి, అది న్యాచురల్గా వచ్చేది. ఎస్పెషలీ విత్ అమ్మతో నాకు ఇట్స్ వెరీ న్యాచురల్ ఫ్లో. నథింగ్ దట్ ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఓకే నథింగ్ దట్. ఓకే, అంటే విజయశాంతి గారిలో మీ అమ్మని మీరు చూసుకున్నట్టు మాకు అనిపించింది. అంటే మీ మదర్ వేరు, ఆవిడ వేరు. మీ మదర్లో ఉన్న క్వాలిటీస్ ఏమైనా ఆవిడలో మీకు కనిపించాయా అని అడగాలని అనుకుంటున్నాను. అంటే మదర్ అంటే మదరే కాదండి, ఇప్పుడు మనకి చిన్నమ్మ అంటాం, పెద్దమ్మ అంటాం. సో యూనో దెర్ సర్టన్ బాండింగ్స్ దట్ యు హ్యావ్ విత్ పీపుల్. సో నాకు మా చిన్నమ్మ లాగా అనిపించారు. నాకు చిన్నమ్మ లేరు, మా అమ్మగారికి అక్క ఉన్నారు. సో నాకు పెద్దమ్మ. సో నాకు నిజంగా ఆవిడ చూస్తే నాకు చిన్నమ్మ ఉంటే ఇలానే ఉంటారేమో, ఇంత స్వీట్గా ఉంటారేమో, ఇంత ఇలాంటి కనెక్షన్ ఒకటి ఉంటుంది నాకు అని అనిపించింది. ఓకే, సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా సినిమాలో? ఎందుకంటే కొన్ని సీన్స్లో మాకు అనిపించింది, బట్ ట్రైలర్లో ఎక్కడ కనిపించలేదు కాంబినేషన్. సో దాని గురించి అదే అది థియేటర్లో అది థియేటర్లోనే చూడాలి. థియేటర్లో అన్ని చెప్పేస్తే యు నాట్ హ్యావ్ ద కిక్ ఆఫ్ వాచింగ్ ద ఫిల్మ్. సో అంతే అంటారా? అక్కడ చూస్తే ప్రాబ్లీ యు లెఫ్ట్ అండ్ ఎంజాయ్ ఇట్. అయితే ఉందరా అనిపిస్తుంది నాకు, మీరు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారంటే.